Hi friends, welcome to IAS, APPSC, TSPC lectures. సో ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఇప్పటికీ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాగే వేదిక్ సివిలైజేషన్ కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఈ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ప్లీజ్ ఇవి వాచ్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బుద్ధిజం విషయానికి వస్తే ఇది కూడా ఒక హాట్ టాపిక్. మీకు ఆల్రెడీ హై టాపిక్స్ ఇండియన్ హిస్టరీలో మీకు ఆల్రెడీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకి థర్డ్ టాపిక్ ఏంటంటే బుద్ధిజం. దీంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్పెషల్లీ సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ లో కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి దీని నుంచి. అలాగే ఏపీఎస్సి, టీఎస్పీసీ గ్రూప్ 2 కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఆ ప్రీవియస్ పేపర్స్ చూస్తుంటే. అలాగే ఎస్ఎస్సి సీజీఎల్ కూడా దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో బుద్ధిజం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉండడం వల్ల మనం ఎక్కువ నిమోనిక్స్ తో లింక్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో స్పెషల్గా మనం బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి చూడబోతున్నాం. సో మొత్తం ఇవి 4 ఉన్నాయి. సో ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ తరక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఏమేమి జరిగినాయి అసలు అనేది దీంట్లో మనం మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ చూసుకుంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే పీరియడ్ ఎప్పుడంటే 483 బీసీ. మీకు తెలుసు 483 బీసీ అంటే బుద్ధుడు చనిపోయిన ఇయర్ అని. సో అదే టైంలో రాయల్ ప్యాటర్నేజ్ ఉండేది కాబట్టి అజాతశత్రు దీన్ని ఫామ్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్ గా ప్లేస్ చెప్పాలంటే లొకేషన్ పరంగా చెప్పాలంటే ఇది రాజగృహలో ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. ఇంకా పర్ఫెక్ట్ గా కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అడిగితే మాత్రం అది సప్తపర్ణి కేవ్ అని మనం పెట్టాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి ఎంసీక్యూస్ లో ఈ రాజగృహాన్ని ఇస్తున్నారు కాబట్టి సప్తపర్ణికే ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. ఇన్ కేస్ ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుదామని చూస్తే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి స్ట్రైక్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఈ సప్తపర్ణి కేవ్ అని ఆన్సర్ పెట్టాలి. అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే రాయల్ ప్యాటర్నేజ్ ఎవరు చేశారంటే అజాతశత్రు. ఆ స్పెసిఫిక్ గా ప్లేస్ అడిగితే మాత్రం రాజగృహ. సో దీన్ని మనం ఒక చిన్న ట్వీక్ ద్వారా మనం లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ ఎక్స్ప్రెస్ రాజా మూవీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రాజగృహలో జస్ట్ ఈ రాజాని తీసుకుందాం, అలాగే ఈ అజాతశత్రులో జస్ట్ ఈ అజాని తీసుకుందాం. సో ఇక్కడ జస్ట్ నేను ఆర్ యాడ్ చేశాను. సో ఇదేమవుతుంది రాజాతశత్రు. సో ఇక్కడ రాజా కామన్ కాబట్టి మనం ఇలా కూడా మనం ఫిక్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. జస్ట్ ఈ రాజా అనే వర్డ్ ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తరక రాయల్ ప్యాటర్నేజ్ ఎవరు చేశారు, ప్లేస్ ఎక్కడ అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో. సో ఇక్కడ మనకేంటి సప్తపర్ణికే, సప్త అంటే మనకు తెలుసు 7. సో ఇక్కడ కూడా ప్లేస్ అనేది 7 రాజాస్ అని కూడా మనం జస్ట్ పెట్టుకోవచ్చు. సో 7 అంటే సప్తా కాబట్టి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ గా ప్రెసిడెంట్ ఎవరంటే ఈ అసెంబ్లీకి మహాకసప. సో ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో ఫేమస్ మాంక్స్ అండ్ బుద్ధిస్ట్ స్కాలర్స్ లో, దాంట్లో మనం మహారాజాని గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ రాజా అంటే ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం అంటే మీకు చెప్పినట్టు ఇక్కడ ప్రెసిడెంట్ అంటే మహాకసప, రాయల్ ప్యాటర్నేజ్ ఎవరంటే రాజాలో మన అజాతశత్రు, ప్లేస్ అంటే రాజగృహ. సో ఇది మహారాజాని గుర్తుపెట్టుకుంటే మనం ఎంటైర్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ దాకా మెయిన్ ఎవరెవరు మెంబర్స్ ఉన్నారనేది నేమ్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మహా కాబట్టి మహాకసప, అక్కడ రాజా కాబట్టి అజాతశత్రు, అలాగే ప్లేస్ రాజగృహ. సో దీని తర్వాత మెయిన్ పర్పస్ ఏంటి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎందుకు ఏర్పాటు చేశారనేది మనకి మెయిన్ ఇక్కడ రీజన్ తెలుసుకోవాలి. సో ఇక్కడ బుద్ధుడు చనిపోయారు కాబట్టి ఆ తర్వాత మెయిన్ ధమ్మ అనేది ఉండాలి కాబట్టి వీళ్ళేంటే కంపైల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇవన్నీ ఇక్కడ నుంచి దమ్మ అంటే ఇక్కడ ఏంటి రిలీజియస్ డాక్ట్రైన్స్. నెక్స్ట్ వినయ అంటే ఏంటంటే మొనాస్టిక్ కోడ్. సో ఇక్కడ ఫస్ట్ టైం మనకి మొనాస్టిక్ కోడ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ వేదిక్ సివిలైజేషన్ కానీ మనకి ఎక్కడ ఈ మొనాస్టిక్ కోడ్ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఒక డాక్యుమెంటరీ ఎలిమెంట్ తీసుకొచ్చి లేకపోతే డెమోక్రటిక్ ఎలిమెంట్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ దమ్మ అండ్ వినయ ఈ రెండు తరగతి కంపైలేషన్స్ అనేవి జరిగినాయి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో. సో ఇక్కడ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనేవి మొత్తం 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ అంటే వినయ పీఠక. ఇక్కడ పీఠక అంటే నథింగ్ బట్ బాస్కెట్ అని అర్థం. సో పీఠక అంటే బాస్కెట్. సో దీంట్లో మనకి వినయ అంటే వినయంగా ఉండాలి కాబట్టి ఇది ఒక మొనాస్టిక్ కోడ్ అని తీర్చిదిద్దారు అనమాట. సో ఇది ఎవరి కింద జరిగిందంటే ఉపాలి. సో ఉపాలి గురించి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మాస్టర్ ఆఫ్ వినయ అని చెప్పాను. సో ఇక్కడ మాస్టర్ ఆఫ్ వినయ కాబట్టి ఉపాలి. వినయ పీఠక అనేది కంపోజ్ అయింది. వినయ పీఠక అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ మొనాస్టిక్ కోడ్. నెక్స్ట్ సూత్ర పీఠక అంటే బుద్ధాస్ సేయింగ్స్ అనమాట. ఇది ఎవరి కింద ఫామ్ అయిందంటే ఆనంద లీడర్షిప్ లో ఇది ఫామ్ అయింది. మీకు తెలుసు బుద్ధ అండ్ ఆనంద వీళ్ళిద్దరు కూడా బాగా ఫ్రెండ్స్. ఆనంద కూడా మనకి ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ బుద్ధ. సో అందుకని చెప్పి ఈ సూత్ర పీఠక అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ సూత్ర అంటే సూత్ర ఆల్రెడీ మీకు చెప్పాను. సూత్ర అనేది ఫస్ట్ ఎర్లియస్ట్ సోర్స్ అసలు బుద్ధిజం గురించి మనకు ఎలా తెలిసిందని సూత్ర. అది మీకు ఎలా అంటే సూత్ర అని కూడా అనొచ్చు దీన్ని. మీకు ఒక నిమోనిక్ కూడా లాస్ట్ వీడియో చెప్పడం జరిగింది, సూత్ర ఫ్రైడేస్ అని. సో ఇలాగ మనం ఆనంద నుంచి ఈ సూత్రాకి
లింక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఆనంద సూత్రాలు అని కూడా మనం ఒక వర్డ్ నిమోనిక్ కింద మనం పెట్టుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. జస్ట్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ మహారాజా అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే మహాకసప, రాజా నుంచి మనం రాజగృహ ప్లేస్, అలాగే అజాతశత్రు రాయల్ ప్యాట్రనేజ్ అని తెలుస్తుంది. సో ఇక్కడ మెయిన్ గా కంపోజ్ చేసింది ఏంటంటే ధమ్మ అండ్ వినయ. సో ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీంట్లో ఎవరు వినయ పీఠిక అంటే ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చెప్పాం కాబట్టి మాస్టర్ ఆఫ్ వినయ ఎవరు ఉపాలి. సూత్ర పీఠిక ఎవరంటే లీడర్షిప్ కింద వచ్చిందంటే ఆనంద. సో ఇది ఆనంద సూత్రాలు అని మీకు చెప్పాను. సో ఇలా మన ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి వస్తే 383 బీసీలో అయింది. సో ఎక్కడ ప్లేస్ పర్ఫెక్ట్ చెప్పాలంటే వైశాలి. సో రాయల్ ప్యాట్రనేజ్ ఎవరు ఇచ్చారంటే సిసునాగా డైనాసిటీ తరక మెయిన్ లీడర్ కింగ్ కళాశోక. సో ఇది యాక్చువల్ స్టఫ్ ఇక్కడ ఈ సైడ్ లో. సో ఇక్కడ మనకి కళాశోక అంటే కళ అశోక. సో ఇక్కడ నేను జస్ట్ అశోక అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టర్ పేరు అశోక్ సెల్వన్. యాక్చువల్లీ ఆ తెలుగులో కూడా మూవీ ఉంది భద్రం అని, చాలా ఫ్యాంటాస్టిక్ మూవీ, ఒక డిటెక్టివ్ రోల్ ప్లే చేశాడు. సో అశోక సెల్వన్ ని నేను లింక్ చేశాను కళాశోకకి. అలాగే వైశాలి అనేది ప్లేస్ కాబట్టి ఈ వైశాలి మూవీతో నేను లింక్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూడా మనం అనుకోవచ్చు, ఒక విజువలైజేషన్ ఫార్మాట్ లో మనం తీసుకెళ్తే మన అశోక సెల్వన్ యాక్టర్ ఈ వైశాలి మూవీ ఎక్కడ చూసారంటే చెన్నైలో చూశాడు. సో బేసికలీ ఇవి తమిళ మూవీస్ కాబట్టి చెన్నైలో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ కళాశోక ఇలాగే వైశాలి అనే ప్లేస్ ని మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రిసైడ్ బై సభా కమి. సో సభా కమి ప్రెసిడెంట్ అనమాట, అసెంబ్లీ తాలూకా మెయిన్ ప్రెసిడెంట్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తాలూకా మెయిన్ ప్రెసిడెంట్ ఎవరంటే సభా కమి. సో ఇది సభా కమి అనేది చాలా కొత్త వర్డ్. సో నేను దీన్ని ఏం చేశానంటే మన వికెట్ కీపర్, ఒకప్పుడు ఫార్మర్ వికెట్ కీపర్ ఎవరంటే సభా కరీం. సో ఇక్కడ సభా అనేది కామన్, నెక్స్ట్ ఇక్కడ కరీం అని అనుకున్నాను. సో సభా కమిని నేను సభా కరీం చేశాను. ఇలాగా ఈ ప్రెసిడెంట్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో. సో ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి అసలు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తరక మెయిన్ పర్పస్ ఏంటి, ఎందుకు ఫామ్ చేశారు అనేది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని వినయ రూల్స్. సో వినయ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను మొనాస్టిక్ కోడ్ అని. సో ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే వినయ ఎవరు ఉపాలి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ కౌన్సిల్ లో అసలు కొన్ని వినయ రూల్స్ ని మనం డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి కొంచెం ఈ స్థావరవేదన్స్ కి మహాసంఘికాస్ కి కొంచెం ఇంటర్నల్ గా కొన్ని రూల్స్ మీద కొంచెం గొడవలు అయ్యాయి. కానీ ఎక్కడ మనకి దమ్మ మీద ఎక్కడ కాంట్రవర్సీ వచ్చినట్టు మనకి ఎక్కడ ఐడెంటిఫికేషన్ లేదు. అయితే ఈ వినయ రూల్స్ డిస్కస్ చేసుకున్న టైంలో కూడా ఈ పర్మనెంట్ స్ప్లిట్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్డర్ అనేది జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక 2 కేటగిరీస్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. వాళ్ళే స్థావరవేదన్స్ అండ్ మహాసంఘికాస్. సో ఇది పర్మనెంట్ స్ప్లిట్ అనేది జరిగింది. ఒక బుద్ధిజం అనేది ఒక 2 భాగాలుగా 2 గ్రూప్స్ గా విడిపోవడం జరిగింది. సో ఒక గ్రూప్ ఏంటంటే స్థావరవదన్స్, ఇంకో గ్రూప్ ఏంటంటే మహాసంఘికాస్. సో ఇక్కడ మనం కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జస్ట్ స్థావరవదన్స్ కి మనం సింపుల్ గా సావిత్రి అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మహాసంఘికాకి సంఘవి అని గుర్తుపెట్టుకోవచ్చు. సో సంఘిక సంఘవి సంథింగ్ అలా రైమింగ్ వస్తుంది. సో ఇలాగ మనం ఈజీగా మనం తెలిసిన వర్డ్స్ తో మన హిస్టరీని రిలేట్ చేసుకుంటే మనం ఎక్కువ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా స్టఫ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ది. సో జస్ట్ ఇంకోసారి రివ్యూ చేద్దాం. ఇక్కడ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే రాయల్ ప్యాట్రనేజ్ ఎవరు ఇచ్చారు, కళాశోక. జస్ట్ అశోక సెల్వన్తో లింక్ చేయడం జరిగింది. ప్లేస్ మనకి ఏంటంటే వైశాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే పర్మనెంట్ స్ప్లిట్ అయింది స్థావరవదన్స్ అండ్ మహాసంఘికాస్. సో ఇక్కడ స్థావరవదన్స్ జస్ట్ సావిత్రిని చేశాను, ఇక్కడ మహాసంఘికాస్ని నేను సంఘవిని చేశాను. సో ఇక్కడ సావిత్రి సంఘవి ఇద్దరు విడిపోయారు. ఇక్కడ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే సభా కమి. మనం ఎలా రిలేట్ చేసుకున్నాం అంటే సభా కరీం వికెట్ కీపర్తో మనం రిలేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి వస్తే ఇక్కడ ప్లేస్ చెప్పాలంటే పాటలీపుత్ర. సో పీరియడ్ గురించి వస్తే ఇది 250 BCలో అయింది. ఇక్కడ రాయల్ ప్యాట్రనేజ్ ఎవరు ఇచ్చారంటే అశోక. సో ఇక్కడ నుంచి అశోక రాయల్ ప్యాట్రనేజ్ ఇవ్వడం వల్ల తర్వాత కొన్ని మిషనరీస్ కూడా ఫామ్ అవడం జరిగింది. అలాగే అశోక కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కి ఈ బుద్ధిస్ట్ రిలీజియన్ ని స్ప్రెడ్ చేయడానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్లేస్ కి పంపించడం జరిగింది. సో ఇక్కడ మన స్పెషల్ చెప్పాలంటే ఇక్కడ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో కూడా ఈ థర్డ్ పీఠిక అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 అనేది కామన్. సో థర్డ్ పీఠిక థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఫామ్ అయింది. సో దీని పేరు ఏంటంటే అభిధామ పీఠిక. సో దీంట్లో అభిధామ కాకుండా అభిని చూసుకుందాం. సో అభి మూవీతో మనం లింక్ చేసుకోవచ్చు. సో రీసెంట్ గా చూసుకుంటే మీరు ఎన్టీఆర్ మూవీ, ఇక్కడ పునీత్ కుమార్ అని కన్నడ సూపర్ స్టార్, యాక్చువల్ గా ఎన్టీఆర్ ఒక సాంగ్ కూడా పాడడం జరిగింది దీని స్పెషల్ మూవీకి. అందుకే ఈ అభి అశోక్ అని 2 లింక్ చేయడం జరిగింది. జస్ట్ ఆ ఫ్రేమ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే యాక్చువల్గా ఆ టైంలో కొంతమంది బాగా కరప్షన్ యాక్టివిటీస్ కి పాల్పడ్డారు. అలాగే కొంతమంది బోగస్ మంక్స్, డమ్మీ మంక్స్ కింద తయారవడం జరిగింది. ఎవరు స్పెసిఫిక్ గా రూల్స్ ఫాలో అవ్వలేదు అనమాట.
సో ఇది క్లియర్ చేయడం కోసం అని చెప్పి ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఇది ప్రెసిడెంట్ ఎవరంటే మొగలిపుత్త తిస్సా. సో ఇక్కడ తిస్సా అని నేను జస్ట్ త్రిషా కింద చేశాను అనమాట. సో ఇది మనం తెలిసిన వర్డ్స్ కింద కంపేర్ చేసుకుంటే మనకి హిస్టరీ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. అందుకే ఇలాగ డిఫరెంట్ లింక్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మనం రివైజ్ చేసుకుంటే 2-3 టైమ్స్ మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే. సో మొగలిపుట్ట తిస్సాని నేను త్రిషాతో కంపేర్ చేశాను. ఎవరు ప్రెసిడెంట్ అంటే త్రిష ఇక్కడ. అదే లాస్ట్ సెకండ్ స్లైడ్ లో చూసుకుంటే అంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో మనకి సబా కరీం. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని టీచింగ్స్ అనమాట మొత్తం అప్రూవ్ చేశారు, అలాగే యాక్సెప్ట్ కూడా చేశారు. సో ఇక్కడ నుంచి మనకి స్పెషల్ గా ఈ థెరవేద బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో ఇంతకు ముందు టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధిస్ట్ టీచింగ్స్ అని ఇక్కడ అప్రూవల్ అనేది ఫైనల్ అప్రూవల్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది జరిగింది. సో అందుకని చెప్పి ఇక్కడ స్థావిరాజ్ అంటే సావిత్రి అనే మన భాషలో ఇక్కడ థెరవేద బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ థెరవేద బుద్ధిజం అంటే టీచింగ్ ఆఫ్ ద ఎల్డర్స్ అని అర్థం. నెక్స్ట్ ఇంకోటి అంటే స్థావిరవేదన్స్ అంటే సావిత్రి తాలూకా ఫాలోవర్స్ వాళ్ళు ట్రూ ఫాలోవర్స్ అని మెన్షన్ చేయబడింది. అంటే కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా మనకి అశోక కాబట్టి జస్ట్ ఈ అశోక్ మూవీతో మనం లింక్ చేయడం జరిగింది. ఇక్కడ అభిధామ కాబట్టి అభితో లింక్ చేయడం జరిగింది. ఇక్కడ 3 కామన్ కాబట్టి థర్డ్ పీట్ గా థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చింది. సో ఇక్కడ కరప్షన్ యాక్టివిటీస్ మనం అప్పుడు చూసాం. అందుకని చెప్పి ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే మొగలిపుట్ట తిస్సా, అది మనం త్రిషాతో లింక్ చేసాం. సో ఇక్కడ కొత్తగా ఒక ట్రూ ఫాలోవర్స్ అనే ఫామ్ అయ్యారు ఎవరంటే స్థావిరవదీన్స్. అలాగే ఇక్కడ నుంచి థెరవేద బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో థెరవేద బుద్ధిజం ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇది శ్రీలంకలో చాలా ఫేమస్, అలాగే మనకి థైలాండ్ లావోస్ లో కూడా మనకి కనిపిస్తుంది థెరవేద బుద్ధిజం. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే థెరవేద అర్థం ఏంటంటే టీచింగ్ ఆఫ్ ద ఎల్డర్స్ అని అర్థం. నెక్స్ట్ మనం ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వస్తే స్పెసిఫిక్ గా చెప్పాలంటే ప్లేస్ ఎక్కడంటే కాశ్మీర్. సో కాశ్మీర్ లో జరిగింది ఇది ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్. పీరియడ్ చెప్పాలంటే 1st century ఏడి. ఇక్కడ రాయల్ ప్యాట్రనేజ్ ఎవరు ఇచ్చారంటే కనిష్క కుషన్ రూలర్స్ ఇచ్చారన్నమాట. సో ఇక్కడ కనిష్కని మనం సింపుల్ గా అనుష్కతో లింక్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే వాసుమిత్ర. సో కానీ తినకి బాగా సపోర్టివ్ గా హెల్ప్ చేసింది ఎవరంటే అశ్వఘోష. సో అశ్వఘోష రాసిన మెయిన్ బుక్ ఏంటంటే బుద్ధ చరిత. సో లిటరేచర్ ప్రకారం చూసుకుంటే అశోఘోష రాసిన బుక్ ఇది బుద్ధ చరిత. సో ఇక్కడ రాయల్ ప్యాట్రనేజ్ ఎవరు ఇచ్చారంటే కనిష్క, దీన్ని మనం అనుష్కతో రిలేట్ చేసుకున్నాం. అలాగే ప్రెసిడెంట్ ఎవరంటే ఇక్కడ వాసుమిత్ర. సో ఇక్కడ వాసుకి హెల్ప్ ఎవరంటే అశ్వఘోష. అశ్వ అంటే గుర్రం. సో వాసు తను హెల్ప్ చేసింది అంటే అశ్వం అంటే గుర్రం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ పర్పస్ మెయిన్ ఇక్కడ చూడాల్సింది అంటే యూనిటీ ఇన్ 18 sects. సో ఆల్రెడీ ఇంతకుముందు డివైడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి టోటల్ 18 sects దాకా మెయిన్ యూనిటీని తేవాలని చెప్పి ఈ సెక్ట్స్ ని మనకి కంప్లీట్ మర్జింగ్ అనేది జరిగింది. అలాగే వీళ్ళని 2 groups కింద ఫామ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనకి హినయన అండ్ మహాయాన కింద ఫామ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం హినయన బుద్ధిజం అలాగే మహాయాన బుద్ధిజం నుంచి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు ఈ లింక్ ద్వారా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మేబీ 10 రూపీస్ నుంచి ఎంతైనా మీరు చేసుకోవచ్చు. సో మీ కాంట్రిబ్యూషన్ స్పెసిఫిక్ గా చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఆ ఫ్యూచర్ లో హై క్వాలిటీ వీడియోస్ చేయడానికి నాకు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడంటే ఎంతో ట్రై చేసినా సరే మాక్సిమం 2 వీడియోసే అప్లోడ్ అవుతున్నాయి. అది కూడా నాకు 2 to 3 hours టైం అనేది పడుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ మై ప్రిపరేషన్ యాక్చువల్గా నాకు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది. సో నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్ళాలి. అయినా సరే మీకోసం ఒక మాట అయితే ఇచ్చాను. అందుకని చెప్పి చాలా కష్టపడి ఒక 2-3 hours పక్కన పెట్టి నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ నుంచి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి. ఆ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకా ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయడానికి, ఎక్కువ వీడియోస్ కవర్ చేయడానికి నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం నేను వాడుతున్నవన్నీ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అన్ని. సో ఇవన్నిటిని పెట్టుకొని లాంగ్ టర్మ్ తీసుకుంటే మనకి అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇవి ఎప్పుడో ఒకసారి ఎక్స్పైర్ అయిపోతాయి. సో అందుకని చెప్పి మీకు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుందంటే ఎంతో కొంత మీరు కాంట్రిబ్యూట్ చేయండి. మీ ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్. అది నేను ఎలాగైనా సరే దాన్ని జస్టిఫై చేస్తాను కంప్లీట్గా. అన్ని యాంగిల్స్లో కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సక్సెస్ రేట్ అది హెవీగా ఉంది. ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్ అది ప్రూవ్ అయింది ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 2015 జరిగిన ఎగ్జామ్స్లో. సో ప్లీజ్ ట్రై టు కాంట్రిబ్యూట్ టు IAS, APPSC, TSP lectures so that we can do a lot of work for you. And please subscribe to our channel IAS, APPSC, TSP lectures for more videos. Thank you for watching this video.